డిటెక్టివ్ జేమ్సన్ బ్లాక్వుడ్ ఫారెస్ట్లోని దట్టమైన అండర్ బ్రష్లోకి అడుగుపెట్టాడు. ఆకుల చప్పుడు మరియు అతని పాదాల క్రింద కొమ్మలు విరగడం మాత్రమే నిశ్శబ్దాన్ని ఛేదించాయి. తప్పిపోయిన రేంజర్ యొక్క రహస్యాన్ని ఛేదించే బాధ్యత అతనికి అప్పగించబడింది మరియు చెట్టు ట్రంక్పై గీసిన రహస్య సందేశం మాత్రమే క్లూ. అతను అడవిలోకి లోతుగా పరిశోధిస్తున్నప్పుడు నీడలు అతనిని లాక్కోవడానికి అస్థిపంజర వేళ్లు చాచినట్లుగా మరియు ముదురు రంగులో పెరుగుతున్నట్లు అనిపించింది. తడి భూమి మరియు కుళ్ళిపోతున్న ఆకుల సువాసనతో గాలి భారీగా ఉంది మరియు జేమ్సన్ తనపై ఉన్న అడవి రహస్యాల బరువును అనుభవించాడు. అతను నడుస్తున్నప్పుడు అతని చుట్టూ చెట్లు మూసుకుపోయినట్లు అనిపించింది. లోతైన నీడలు కనిపించడం కష్టం. జేమ్సన్ గుండె వేగంగా కొట్టుకుంది. అతని ఇంద్రియాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అతను క్లియరింగ్లో జారిపడ్డాడు. క్లియరింగ్ మధ్యలో ఒక పాత, మురిపించిన చెట్టు ఉంది. దాని కొమ్మలు మెలితిప్పినట్లు మరియు దాదాపుగా చెడుగా అనిపించే విధంగా చిక్కుకున్నాయి. ఆపై అతను దానిని చూశాడు. ఒక వ్యక్తి చెట్టు వెనుక సగం దాగి అతనిని చూస్తున్నాడు. జేమ్సన్ యొక్క ప్రవృత్తులు తన్నాడు మరియు అతను తన తుపాకీని చేరుకున్నాడు. కాని అతను దగ్గరగా వచ్చినప్పుడు అది తన సొంత భాగస్వామి సారా అని అతను చూశాడు. ఆమె కళ్ళు చల్లగా మరియు గట్టిగా ఉన్నాయి. ఆమె అతనికి ద్రోహం చేసింది. అతన్ని ఈ ఉచ్చులోకి నడిపించింది మరియు జేమ్సన్ కోపం మరియు విచారం అతనిపై కొట్టుకుపోయినట్లు భావించాడు. కాని అతను ఆమె కళ్లలోకి చూస్తున్నప్పుడు అతనికి అక్కడ ఏదో ఒక అనిశ్చితి, భయం యొక్క సూచన కనిపించింది. మరియు ఆ క్షణంలో సారా మాత్రమే ద్రోహం చేయబడలేదని జేమ్సన్ గ్రహించాడు. ఆమె తారుమారు చేయబడిందని, ఎవరైనా లేదా చాలా చెడుగా ఉపయోగించారని. జేమ్సన్ యొక్క కోపం ఆశ యొక్క భావానికి దారితీసింది. వారు కలిసి సత్యాన్ని వెలికితీసి నిజమైన నేరస్తుడిని న్యాయస్థానానికి తీసుకురాగలరని భావించారు. మరియు వారు అక్కడ నిలబడి సమయానికి స్తంభింపజేసినప్పుడు చెట్లు జేమ్సన్ చెవిలో రహస్యంగా గుసగుసలాడినట్లు అనిపించింది. తప్పిపోయిన రేంజర్ అస్సలు తప్పిపోలేదు, కాని వాస్తవానికి వారిని నడిపించేవాడు. మరియు అతను జేమ్సన్ వెనుక నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో చిరునవ్వు వ్యాపించింది.